హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకమ్ ఇన్ఫో. డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఫైనల్ స్కోర్ కార్డ్ వచ్చినప్పటి నుంచి మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందా అని అయితే చాలా టెన్షన్తో వెయిట్ చేస్తున్నారు. మనకి ఫైనల్ స్కోర్ కార్డు అలాగే ఫైనల్కి ఇవన్నీ కూడా నైట్ టైమే రావడంతో ఇది కూడా నైట్ టైం ఏ టైంలో అయినా రావచ్చేమో అని చెప్పి డైలీ నైట్ 12 ఆ టైం వరకు వెయిట్ చేసి వస్తుంది అనే హోప్తో వెయిట్ చేసి ఓకే ఈరోజు రాదు రేపు వస్తుంది, రేపు కూడా రాకపోతే ఇంకో నెక్స్ట్ డే వస్తుంది అని అయితే ఇప్పటి వరకు అయితే వెయిట్ చేశారు. కానీ మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే కన్వీనర్ గారి నుంచి అయితే ఎలాంటి అఫీషియల్ నోటు రాలేదు మెరిట్ లిస్ట్ కోసం. బట్ న్యూస్ పేపర్స్లో అయితే మెరిట్ లిస్ట్ లేకుండా సెలక్షన్ లిస్ట్ ఇచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తాము అనే ఆర్టికల్ అయితే పబ్లిష్ అయ్యిందండి. బట్ మనకి దీని గురించి కన్వీనర్ గారు ఇంకా ఎలాంటి ప్రతిస్పందన అయితే చూపలేదు. అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి దీనికోసం ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి. మరి చూద్దాం ఏమవుతుంది. జ్యోతిలో అయితే ఒక చిన్న ఆర్టికల్ అయితే వచ్చిందండి. రేపు మెగా డిఎస్సి జాబితా, తొలుత సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించి అభ్యర్థుల లిస్టు, అనంతరం తుది ఎంపిక. అంటే మెరిట్ లిస్ట్ ఇవ్వకుండానే డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఎవరైతే రావాలో వాళ్ళ లిస్ట్ అయితే ఇచ్చి వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి తర్వాత ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారని అయితే న్యూస్ పేపర్లో రావడం జరిగిందండి. అదేంటో చూద్దాం. మెగా డిఎస్సి 2025కు సంబంధించిన అభ్యర్థుల కీలక జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. బుధవారం అంటే రేపండి, అంటే 20వ తారీఖున. ఆల్రెడీ మనకి రేపు 20వ తారీఖున సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే ఆఫీషియల్స్కి ట్రైనింగ్ ఉందండి విజయవాడలో. ఆల్రెడీ వాళ్ళ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి తొందరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. ఇప్పటికే టెట్ మార్కుల సవరణపై పలుమార్లు అభ్యంతరాలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ. ఆల్రెడీ మనకి టెట్ ఇబ్బంది మార్క్స్లో రాంగ్ మార్క్స్ ఎంటర్ అయిన వాళ్ళు చేంజ్ చేసుకుని ఎడిట్ ఆప్షన్ 2-3 టైమ్స్ అయితే ఇచ్చింది. దానికి మొన్న సండే అయితే ఆప్షన్ అయితే క్లోజ్ చేశారు. క్రీడల కోటాకు సంబంధించిన జాబితా కూడా రావడంతో సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఆల్రెడీ స్పోర్ట్స్ కోటా డిఎస్సికి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది కంప్లీట్ అయ్యింది. దానికి సంబంధించిన ఫైనలిస్ట్ కూడా ఇవ్వాలని అయితే నిర్ణయించుకున్నారండి. సర్టిఫికేట్ల ఎంపిక జాబితా అంటే దాదాపుగా ఉద్యోగాలు పొందిన వారి జాబితాగానే భావించాలి. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరు పిలుస్తారండి? మన డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మన రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేసి పర్టికులర్ 1:1 రేషియోలో మాత్రమే పిలుస్తారండి. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, 16,347 పోస్టులు భర్తీ చేస్తుండగా అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికేట్ల పరిశీలనకు పిలవనున్నారు. సో మనకి 16,347 పోస్టులు ఉన్నాయి కదండి, అన్ని జిల్లాలు కలిపి మన రాష్ట్రం మొత్తంలో. సో రేపు బుధవారం ఒక ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఈ 16,347 మందిని మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారండి. వారిలో ఎవరివైనా సర్టిఫికేట్లు సక్రమంగా లేకపోతే ఆ సంఖ్యకు సమానంగా తర్వాత మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను పిలుస్తారు. ఇలా 16,347 మంది సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేసిన తరువాత ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటే ఇప్పుడు 16,347 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తారు కదండి, అందరి దగ్గర ఆల్మోస్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్గానే ఉంటాయి. కాకపోతే బై మిస్టేక్ పొరపాటున ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కాకపోయినా లేదంటే వాళ్ళ దగ్గర రిక్వైర్డ్ సర్టిఫికేట్ ఏదైనా లేకపోతే ఆ అభ్యర్థి మెరిట్ వచ్చినప్పటికీ జాబ్ అయితే ఇవ్వరండి. సో అలా కొంతమంది ఎవరైతే ప్రాపర్ సర్టిఫికేట్స్ ఉండవో లేదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కారో ఆ పోస్టులు ఉంటాయి కదండి, ఆ పోస్టులు నెక్స్ట్ మెరిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారండి. అయితే బుధవారం విడుదలయ్యే సర్టిఫికేట్ల పరిశీలన జాబితాతోనే ఎవరు ఉద్యోగాలు ఎంపికయ్యారనే విషయంపై స్పష్టత వస్తుంది. కానీ అధికారులు మాత్రం ఇది సర్టిఫికేట్ల జాబితా మాత్రమేనని, తుది జాబితా తర్వాత విడుదల చేస్తామని చెబుతున్నారు. అంటే మనకి 16,347 పేర్లు అయితే రిలీజ్ అవుతాయండి రేపు, ఎవరైతే సర్టిఫికేట్కి వెరిఫికేషన్కి వెళ్ళాలో వాళ్ళు. సో అంటే లాస్ట్ ఈ లిస్ట్లో నేమ్ వచ్చింది అంటే జాబ్ వచ్చినట్టే కదండి. వాళ్ళ సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉంటే వాళ్ళకి జాబ్ వచ్చేసినట్టే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత
మొత్తం అన్నీ చెక్ చేసుకుని ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ మెగా డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన 21 నుంచి. మెగా డిఎస్సిలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియను ఈ నెల 21 లేదా 22 నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. డిఎస్సి ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి అనంతరం స్కోర్ కార్డులను విడుదల చేసింది. గతంలో ఇచ్చినట్టు డిఎస్సిలో టాపర్లు, కటాఫ్ మార్కులు, మెరిట్ లిస్టులు ఇవ్వకుండా నేరుగా సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి సర్టిఫికేట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు. పరిశీలన అనంతరం తుది జాబితాను రూపొందిస్తారు. సెప్టెంబర్ నెల మొదటి వారంలోపు జాబితాలను సిద్ధం చేయనున్నారు. రెండో వారంలో పోస్టింగ్లు ఇవ్వాలని భావిస్తున్నారు. చూడండి మరి ఈ నెల 21 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని అయితే న్యూస్ వచ్చిందండి. ఇప్పటి వరకు మనకి మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు. మనం అందరం కూడా రోజు మెరిట్ లిస్ట్ వస్తుందని ఆశతో చూస్తున్నాం. సడన్గా ఈరోజు న్యూస్ పేపర్లో మెరిట్ లిస్ట్ ఇవ్వము, డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేర్లే ఇస్తామని అయితే ఇచ్చారు. సో 21 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటున్నారు. ఇది జస్ట్ అంటే అఫీషియల్గా ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదండి. మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఎలాంటి న్యూస్ అయితే రాలేదు. మనకు ఆల్రెడీ కన్వీనర్ గారు చెప్పారు, సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి ప్రచారాలు నమ్మకండి. డిఎస్సి కోసం ఏదైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఏ విషయాన్ని నమ్ముతారంటే అది కేవలం డిఎస్సి వెబ్సైట్లో పెట్టిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు కరెక్ట్ అని నమ్మాలని చెప్పారండి మొన్న. సో మనం దీనికోసం అయితే అఫీషియల్గా నోటీస్ కోసం అయితే మనం వెయిట్ చేయాలండి కన్వీనర్ గారి నుంచి. ఇప్పటి వరకు అయితే కన్వీనర్ గారు దీని గురించి అయితే ఎక్కడ కూడా స్పందించలేదు. అంటే మెరిట్ లిస్ట్ ఇవ్వము, డైరెక్ట్ సెలక్షన్ లిస్ట్ ఇస్తామని కన్వీనర్ గారు అయితే ఇంకా మనకు అఫీషియల్గా చెప్పలేదండి. సో మనం అఫీషియల్గా న్యూస్ వచ్చిన తర్వాతనే మనం అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అది మనకి డిఎస్సి వెబ్సైట్లో ఆ న్యూస్ మెరిట్ లిస్ట్ ఇవ్వము, సెలక్షన్ లిస్ట్ ఇస్తాము అనే న్యూస్ డిఎస్సి వెబ్సైట్లో అఫీషియల్గా వచ్చినప్పుడు మాత్రమే మనం దానికి ఓకే మెరిట్ లిస్ట్ రాదు అని అయితే ఫిక్స్ అవ్వాలండి. బట్ మెరిట్ లిస్ట్ వస్తే ఎవరికి ఎన్ని మార్క్స్, వాళ్ళ ర్యాంక్ ఏంటి, వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉందా లేదా, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది ఒక అవగాహన అయితే వస్తుంది. ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఎవరికి ఎలాంటి అనుమానాలు లేకుండా అయితే మొత్తం ప్రాసెస్ అంతా సక్రమంగా జరుగుతుంది. కానీ మరి మెరిట్ లిస్ట్ ఇవ్వమని ఎందుకు అంటున్నారో మరి తెలీదు. సో అఫీషియల్ న్యూస్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాల్సిందే అండి. కానీ మనకి ఒకటైతే మాత్రం నిజమండి, ఒక మెరిట్ లిస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఫైనల్గా సెలక్షన్ లిస్ట్ ఇచ్చేసినా సరే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలక్షన్ లిస్ట్కి మధ్య గ్యాప్ అయితే ఎక్కువ డేస్ అయితే గ్యాప్ ఇవ్వరండి. ఈలోగా మీరైతే సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకోండి. అలాగే ఏ సర్టిఫికేట్స్ కావాలో కూడా ఒకసారి అయితే చూద్దామండి. డిఎస్సి అప్లికేషన్ ఫామ్, మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అదైతే ప్రింట్ తీసి పెట్టుకోండి. అలాగే డిఎస్సి హాల్ టికెట్, డిఎస్సి స్కోర్ కార్డ్, మొన్న రిలీజ్ అయిన స్కోర్ కార్డ్, అలాగే టెట్ స్కోర్ కార్డ్. మీరు అప్లికేషన్లో ఏదైతే ఇచ్చారో మీ స్కోర్ కార్డ్లో ఏ టెట్ యొక్క మార్క్స్ అయితే యాడ్ అయ్యాయో ఆ స్కోర్ కార్డ్, ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ అండి, 10th మార్క్స్ లిస్ట్ అండి, ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్, బీఈడి మార్క్స్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్. అంటే మీరు బీఈడి స్కూల్ అసిస్టెంట్ అయితే బీఈడి, లేదా ఎస్జిటి అయితే డిఈడి సర్టిఫికేట్ అండి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్, 4 to 10 క్లాసెస్ స్టడీ సర్టిఫికేట్స్. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే నేటివిటీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి అది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, బీసీ ఎస్సీ ఎస్టీలకి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్. అలాగే ఇప్పుడు మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది డిఎస్సికి అప్లై అవుతుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. అలాగే ఆధార్ కార్డ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఎవరైనా పీహెచ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి పీహెచ్ సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఆ సర్టిఫికేట్. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు 3 sets జెరాక్సెస్ అయితే తీసుకుని ఉంచాలండి. అలాగే దానిలో మీరు ఒక సెట్కి అయితే గెజిటెడ్ సైన్ అయితే చేయించుకోవాలండి. గెజిటెడ్ సైన్ అంటే గ్రీన్ ఇంక్, గెస్టెడ్ ఆఫీసర్స్ ఉంటారు కదండి, గెస్టెడ్ పవర్ ఉన్న వాళ్ళు గ్రీన్ ఇంక్ పెన్తో సైన్ చేయడానికి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో హై స్కూల్ హెచ్ఎమ్స్ వాళ్ళతో మీరు ఒక సెట్ మీద అయితే ఒక సెట్ జెరాక్స్ మీద గెస్టెడ్ సైన్ అయితే చేయించుకుని ఉండాలండి. సో ఎందుకైనా అప్పుడు టైం ఎక్కువ ఉండదు కాబట్టి ఇప్పటి నుంచే సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు రెడీ పెట్టుకోండి.
మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు అలాగే బార్డర్లో ఉన్న వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి. అప్పుడు ఒకవేళ సడన్గా మనకి సెలక్షన్ లిస్ట్ వచ్చి సడన్గా 2 డేస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలా ఏమైనా న్యూస్ వస్తే అప్పటికప్పుడు హరీబరీగా కంగారు పడకుండా ముందుగా రెడీ చేసుకుంటే మంచిది కదా. అలాగే కావాల్సిన సర్టిఫికేట్స్ లిస్ట్ నేను కామెంట్లో మెన్షన్ చేస్తాను. కామెంట్కి వెళ్ళి చెక్ చేయండి ఏ సర్టిఫికేట్స్ కావాలో. మ్యాక్సిమం 5 సెట్స్ జెరాక్స్ తీసుకుంటే మంచిదండి. అలాగే మనం గెస్టెడ్ సైన్స్ 1 సెట్ మీద చేస్తే సరిపోదు అని చెప్పాను కదా, దానికోసం అయితే చిన్న కన్ఫర్మేషన్ అయితే కావాలి. 3 సెట్స్ సైన్ చేయించాలా లేదంటే 1 సెట్ చేయిస్తే సరిపోద్దా, అదైతే ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని చెప్తానండి నేను. అలాగే ఏంటో ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రతిదీ టెన్షనే. నానపులి కథ తెలుసు కదా మీ అందరికీ, అలా ఉంది మన పరిస్థితి. నోటిఫికేషన్ వస్తుంది అని ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తూనే ఉన్నాము. నోటిఫికేషన్ ఇస్తున్నా అని గవర్నమెంట్ నుంచి అప్డేట్స్ రావడం, మనమేమో నోటిఫికేషన్ వస్తుంది అనుకుని మన ప్రిపరేషన్లో అయితే మనం ఉన్నాం. అలా సడన్గా అలా ప్రతిసారి అలానే చెప్తాడు, ఇస్తారో ఇవ్వరో అనుకున్న టైంలో నోటిఫికేషన్ అయితే వచ్చింది. 45 డేస్లో ఎగ్జామ్ అని చెప్పారు. చాలామంది 45 డేస్లో ఎగ్జామ్ ఏం జరగదు, ఇంకా టైం ఎక్స్టెండ్ చేస్తారు అని అయితే కొంతమంది అయితే నెగ్లెక్ట్ చేశారు. బట్ వాళ్ళు చెప్పినట్టే 45 డేస్కి ఎగ్జామ్ అయితే పెట్టడం జరిగింది. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన టైంలో అందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ కంపల్సరీ అప్లై చేయాలి అప్లికేషన్ టైంలో అనే ఒక కండిషన్ అయితే పెట్టారు. దానివల్ల చాలామంది 4-5 డేస్ 45 డేస్లో 4-5 డేస్ అయితే వేస్ట్ చేసుకున్నారు సర్టిఫికేట్స్ కోసం తిరగడానికి. లాస్ట్లో మళ్ళీ ఆప్షన్ అయితే తీసేసి ఫైనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో చెక్ చేస్తాము, ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అని అయితే మళ్ళీ అది ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. మొత్తానికి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. ఫైనల్ ఎగ్జామ్ అయిన July 2 అయితే లాస్ట్ ఎగ్జామ్ జరిగింది. అది అయిపోయిన 2-3 డేస్లోనే మనకి ప్రైమరీకి వచ్చేసింది. అప్పుడు అందరూ అనుకున్నారు అమ్మో అన్నీ ఫాస్ట్గానే చేస్తున్నారు, ప్రైమరీకి వచ్చింది కదా ఇంకో 1 వీక్లో ఇనీషియల్కి ఆ 1 వీక్లో నార్మలైజేషన్తో మార్క్స్ అవన్నీ వచ్చేస్తాయని అనుకున్నాం. కానీ ప్రైమరీకి వచ్చిన తర్వాత ఫైనల్కి రావడానికి లేట్ అయింది. ఫైనల్కి వచ్చిన తర్వాత మళ్ళీ అందులో మిస్టేక్స్, మళ్ళీ కోర్టు కేసులు, అబ్జెక్షన్స్ పెట్టడం, అలా కొన్ని డేస్ సాగి మొత్తానికి స్కోర్ కార్డ్ అయితే వచ్చింది. స్కోర్ కార్డ్ వచ్చినప్పటి నుంచి మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఫైనల్గా ఈరోజు ఇలాంటి న్యూస్ వచ్చింది. చూద్దామండి మరి డిఎస్సి కన్వీనర్ గారు ఎలా ప్రతిస్పందిస్తారో, మనకి మెరిట్ లిస్ట్ ఇస్తారా ఏం చేస్తారనేది చూద్దామండి. సో మీరందరూ అయితే మీ జాగ్రత్తలో ఉండడం మంచిది. సో ఇంకా ఎవరైతే సర్టిఫికేట్స్ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుని సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. మనకి కన్వీనర్ గారు ఎలాంటి న్యూస్ చెప్పినా సరే దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మని చెప్పినా సరే మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. లేదంటే మెరిట్ లిస్ట్ ఇచ్చారంటే ఇంకా 100% హ్యాపీ. అందరూ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.